తెలంగాణలో గత 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల 15 రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు మొలకలెత్తుతున్నాయి. పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు, తూకాలు పోసుకోవాల్సిన రైతు, నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న వడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. నేను నిన్న కళ్ళాల దగ్గరికి వెళ్తే చాలా కళ్ళల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లో పోయిన వాసన వస్తూ ఉంది. అన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దయిపోయి ముక్కిపోయిన వాసన. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొక వైపు నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో, ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కడ లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. మొన్న వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఎవడొచ్చిండు నా నిరికివద్దు అని చెప్పి. మరొక వైపు అందాల పోటీలు అని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని